హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు వీడియో వచ్చేసి డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్ అయితే త్వరలో మనకి రాబోతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 2022లోది, ఓకేనా. ఇప్పుడైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ పోస్టులు ఇంతకుముందు డిప్యూటీ డిఈఓ అనేది 2008లో పడింది ఎగ్జామినేషన్ అనేది. అప్పుడు నోటిఫికేషన్ రాసి అప్పుడు పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్స్గాను వర్క్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత పడిందనమాట. సో దీనికి బాగా హెవీ కాంపిటీషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. సిలబస్ ఏంటి, దీని గురించి సిలబస్ గురించి అయితే మనకి పర్టికులర్గా ఇంకా రాలేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా. సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వచ్చేసి 24 పోస్టులు, సీనియర్ లెక్చరర్ డైట్ వచ్చేసి 23, లెక్చరర్ ఐఏఎస్సి సిటిఆర్ ఎస్సీఆర్టీకి సంబంధించి 22 పోస్టులు, డైట్ లెక్చరర్స్ వచ్చేసి 65 పోస్టులు, మొత్తం 134. కాకపోతే మనకిచ్చిన పేపర్ స్టేట్మెంట్లో 142 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఈ 134కి +8 పోస్టులు యాడ్ చేయడం జరిగిందన్నమాట, ఓకేనా. మ్యాక్సిమం ఇది హెచ్డబ్ల్యూఓ సిలబస్ ప్యాటర్న్లోనే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకి, ఓకేనా. ఫస్ట్ మనకి 2008లో ఎగ్జామ్ జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ పేపర్ వచ్చేసి జిఎస్, సెకండ్ వచ్చేసి ఆప్షనల్, అంటే తెలుగు, బయాలజీ, ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆయా సబ్జెక్ట్స్ ఆప్షనల్ మనకే ఛాన్స్ ఇస్తే కానీ అది ఈజీగా అయిపోతుంది, అట్లా ప్యాటర్న్ బాగాలేదని కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. సో అప్పుడు ఆ ప్యాటర్న్ తీసేద్దామని చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మనకి ఆ ప్యాటర్న్ ఇవ్వరు, ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఇవ్వరన్నమాట. ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ పోస్టులు పడ్డాయి. అందులో ఏం జరిగిందంటే జిఎస్ వచ్చేసి ఎబిలిటీ, జిఎస్ ఇవన్నీ కలిపి ఒక పేపరు, సెకండ్ పేపర్ వచ్చేసి స్టాండర్డ్ ఎడ్యుకేషన్కి సంబంధించి సెకండ్ పేపర్ డిగ్రీ లెవెల్లో, థర్డ్ పేపర్ కూడా డిగ్రీ లెవెల్లో స్టాండర్డ్ ఎడ్యుకేషన్ గురించి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే మనకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ అని పెట్టడం జరిగింది. మన దగ్గర అలా ఉండకపోవచ్చు, మ్యాక్సిమం చూద్దాం. ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. కాకపోతే ఈ నోటిఫికేషన్ ఇస్తున్నామని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. అండ్ ఆల్సో ఇవి వచ్చేసి మనకి జోనల్ పోస్టులు అనమాట, అంటే రోస్టర్ విధానంలోనే ఇవి భర్తీ చేసే అవకాశాలు అయితే ఉండడం జరిగింది, ఈ జోనల్ పోస్టులు. మనకి ఉన్న 142 ఖాళీల్లో ఏం చేస్తారంటే 5 వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా రిలీజ్ చేస్తారు ఈ పోస్టులు, ఓకేనా. ఉన్న 42 పోస్టులకు కూడా 5 నోటిఫికేషన్లు అనేవి వస్తాయన్నమాట, అంటే వేరు బ్రాంచెస్ అన్నమాట, ఓకేనా. 28 డిప్యూటీ డిఈఓ, 21 డిఈఓ పోస్టులు మంజూరు, ఓకేనా. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో 72 డిప్యూటీ డిఈఓ పోస్టులు ఉండేవి. అప్పట్లో రెవెన్యూ డివిజన్కు 1 చొప్పున కేటాయించారు. హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు 2 ఉన్నా జనాభా పాఠశాలలు ఎక్కువ అయినందున 12 పోస్టులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం రెవెన్యూ డివిజన్లు పెరగడంతో మరో 28 పోస్టులకు మంజూరు చేయాలని 2 రోజుల క్రితం పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దానికి తోడు 33 జిల్లాలకు గాను 12 డిఈఓ పోస్టులే ఉన్నాయి. మరో 21 పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదించారన్నమాట, ఓకేనా. స్కూల్ ఎడ్యుకేషన్ వారు, ఎస్సీఆర్టీ వారు, ఓకేనా. ఇంకా పోస్టులు పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు, చెప్పలేము. కాకపోతే హెచ్డబ్ల్యూఓకి మ్యాక్సిమం 90% హెచ్డబ్ల్యూఓ సిలబస్ అయితే ఉండొచ్చు అని అంటున్నారు. మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, వెయిట్ చేయకుండా. నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపేర్ అవ్వచ్చులే అనేది మాత్రం తీసేయండి బ్రెయిన్లోంచి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన దగ్గర హెచ్డబ్ల్యూఓ బుక్స్ అయితే ఉన్నాయి కదా, ఓకేనా, వాటితో అయితే స్టార్ట్ చేయండి.